ప్రతి స్త్రీకి కొన్ని కలలు ఉంటాయి. కానీ కొందరే వాళ్ల కలల్ని నిజం చేసుకోవడానికి ఇంటి నుంచి బయటికి రాగలుగుతారు. ఇంటి గుమ్మం దాటగలుగుతున్నారు. కానీ అధిక శాతం మంది తమ కలల్ని చిదిమేసుకుంటున్నారు, వాటిని త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకి చిన్నతనంలో నేర్పిస్తుంటారు, ఒకవేళ ఆమె తన ఇంటిని సరిగ్గా చక్కదిద్దుకోలేకపోతే అప్పుడు ఆమె ఒక మంచి కోడలు, మంచి భార్య ఎప్పటికీ అవ్వలేదు అని. కానీ ఇంటి పనులని స్త్రీ పురుషులిద్దరూ పంచుకోవడం సమస్యకి అసలైన పరిష్కారం కాదు. ఇది ఇరువురు సంబంధాల్ని ఒక చట్రంలో కలిపి ఉంచడానికి. అసలు మనం మన కొడుకులకి, కూతుళ్లకి, ఇరువురికి ఇది ఎందుకు నేర్పించాం? ఇంటి పనులు ఎవరైనా సరే చేయడానికి సంకోచించకూడదని. ఎందుకెప్పుడు ఇది నేర్పించడం జరుగుతుంది? ఇంటి పనులు చేయడం ఆడవాళ్ల బాధ్యతని, వాళ్ల జన్మ హక్కు అని చెప్పి. ఈ విషయం మనం మగపిల్లలకి ఎందుకు నేర్పించాం? ఇరువురికి ఒకే విధంగా ఎందుకు నేర్పించడం లేదు? ఒకవేళ మీ అబ్బాయి ఎప్పుడైనా తన భార్యకి సహాయం చేస్తే అతన్ని మూర్ఖుడు అనుకోవద్దు. పైగా ఇలా ఆలోచించి సంతోషపడండి. మీ కొడుకుకి ఏదైతే సహాయం అందుతుందో ఆ సహాయం వేరొక చోట మీ కూతురికి కూడా అందుబాటులో ఉంటుంది అని. ఎందుకంటే ఎవరో ఒక తల్లి ఖచ్చితంగా తన కొడుకుకి నేర్పించే ఉంటుంది, తన భార్యకి, తన అర్ధాంగినికి సహాయం చేయమని.